ప్రతి కథ ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా మొదలవ్వాల్సిందే. మనమే కదా ఈ పిల్లాడితో మొదలవుతుంది. అసలు ఈ పిల్లాడు ఎవరు? శర్వాకి కొడుకు కాదు, అలా అని కృతికి కొడుకు కాదు. ఎవరు ఈ పిల్లవాడు అనేది క్లియర్గా మనకు ట్రైలర్ చూసినప్పుడే అర్థమైంది. బట్ ఈ మూవీలో దీన్ని ఎంత ఇంట్రెస్టింగ్గా చూపించారు, ఎంత ఎమోషనల్గా చూపించారు అనేది మనం క్లియర్గా అర్థం అవ్వాలి. ఇక్కడ ఏదో చూపించారు, ఎమోషనల్గా చూపించారు, అలాగే కామెడీ వేలో చూపించారు, అన్ని రకాలుగా చూపించారు. కానీ ఎందుకో ఫ్లాట్గా వెళ్తున్నట్టుంది. అంటే మనకి మూవీ అంటే సముద్రంలాగా అలలు వచ్చి, అంటే టెన్షన్ పెట్టాలి, ఎమోషన్ పెట్టాలి, అన్నీ పెట్టాలి. బట్ ఇది ఎలా ఉండిద్దంటే నదిలాగా నిమ్మలంగా పోతుండిద్ది. అలా ఉంటే మనం ఎంజాయ్ చేయలేం మూవీని. సో ఈ మూవీలో జరిగింది కూడా అదే. కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. డైరెక్టర్ శ్రీరామాదిత్య మెయిన్ బలమే కామెడీ అండ్ కొంచెం ట్విస్టింగ్తో కూడుకునే ఎమోషన్ సీన్స్. సో అవి రెండు చిత్రీకరించడంలో ఎక్కడో కొంచెం ఇబ్బంది పడ్డాడనే చెప్పాలి శ్రీరామాదిత్య. ఈయన లాస్ట్ మూవీ, ప్రీవియస్ మూవీ ఏదైతే ఉందో సమంతకమని, ఈ మూవీ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఈ మూవీ అసలు కామెడీ కానీ అది చాలా బాగుంటుంది. బట్ ఈ మూవీలో వచ్చేసరికి ఆయన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి తీశాడు. బట్ అది అంతగా వర్కౌట్ కాలేదని నాకు అనిపించింది. కామెడీ వర్కౌట్ అవ్వలేదు, ఎమోషన్ ఓకేలాగా పండింది. బట్ ఎమోషనల్గా మనం కనెక్ట్ కాలేకపోతాం ఈ ఫిలింలో. అండ్ నెక్స్ట్ ద బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే ఈ మూవీలో హీరోయిన్ సెలక్షన్. ఆవిడని సెలెక్ట్ చేయడం నిజంగా నాకైతే కృతి శెట్టిని ఇలాంటి ఓ మెచ్యూర్ రోల్కి సెలెక్ట్ చేయటం నిజంగా ఇమ్మెచ్యూర్గా అనిపించింది. సో ఆవిడని, అంటే నేను ఇలా అంటున్నాను అనుకోకండి, ఆవిడ ఇంకా కొంచెం నెబ్బి స్టేజ్లోని ఈ శ్రీలీలాగలాగే ఈవిడ కూడా ఎట్లాగే ఉంది. సో మేబీ వాళ్ళ వయసు వల్ల ఏమో. అండ్ శర్వా అయితే లుక్స్ వైజ్ చాలా బాగున్నాడు అండ్ పర్ఫార్మెన్స్ కూడా సూపర్ ఇచ్చారని చెప్పాలి. 16 సాంగ్స్ ఉంటాయి మొత్తం. నాకైతే ఒక 4 and 3 అవి అలా అనిపించాయి, కానీ మిగిలినవి అయితే బాగున్నాయి. రిమైనింగ్ కాస్ట్ అంతా వాళ్ళ రోల్స్కి తగ్గట్టే చేశారు. రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్ వీళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళని పెద్దగా యూజ్ చేసుకోలేదు అనిపించింది. మెయిన్ ఎమోషనల్ కోస్టర్ లాగా తీసుకెళ్ళాలనుకున్నారు. అది ఎమోషన్ కొంతమందికి వర్కౌట్ అయిన వాళ్ళకి మూవీ బాగానే ఉంటుంది. బట్ ఎమోషన్ వర్కౌట్ అయిన వాళ్ళకి కొంచెం బోర్ ఫీల్ అయితే ఇస్తుంది ఖచ్చితంగా. ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం మరీ ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది. సో మై రివ్యూ 2.5 out of 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.